ప్రెస్ మిత్రులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళమ్మ తల్లులకు, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజపరుచుకుంటున్నా. అసలు ఈ సమావేశాన్ని పెట్టడం అంటేనే మన సాంప్రదాయాల్ని, మన పద్ధతుల్ని, మన హిందూ ధర్మాన్ని, వీటిని అన్నిటిని కలబోసి ఒక చరిత్ర సృష్టించాలని చేసే క్రమంలో లాస్ట్కి అన్ని రకాలు అయిపోయి దేవుడు ఒకసారి పనిష్మెంట్ ఇచ్చినా కూడా ఆ పనిష్మెంట్ చాలదన్నట్టు ఇంత దుర్మార్గమైన కొన్ని లక్షల కోట్ల మంది ఆ ప్రసాదాన్ని చెప్పులు ఇడిసి కళ్ళకద్దుకొని అంత ప్రేమతో మనం దాన్ని సేకరిస్తాం. ఎవరన్నా మన ఇళ్ళ పక్కల తిరుమలాకపోతే అయ్యా లడ్డు తెచ్చి ఇచ్చావా అని అడుగుతాం. అంత గొప్పగా ఉండే లడ్డుని పంది కొవ్వు, గోవు మాంసం కొవ్వు అని రకరకాల మాటలు చెప్పటం అంటే ఇంతకంటే నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం కూడా దాని మీద మాట్లాడుకోవాల్సినంత బాధ కూడా లేదు, బాధే. ఎందుకంటే మనమే పదే 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 తెలుగుదేశం చెప్పి 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 ఆ భక్తులకున్న మనుధర్మం లాంటి విషయాలను కూడా కించపరుస్తా ఉన్నాం. ఈరోజు మనం ఒక పక్క వీళ్ళు సిట్టేస్తే అది చల్లదన్న తర్వాత సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు నువ్వు నీది పక్కన పెట్టి సుప్రీంకోర్టు సపరేట్గా ఇస్తే ఇచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు ఆయన సొంతగా ఇంకొక కమిషన్ వేస్తానంటే ఇంతకంటే నీచమైన పని ఇంకొకటి ఎక్కడన్నా ఉందా? ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీ ఆల్రెడీ పరిశీలించింది. సిబిఐ అనేది లేదని చెప్పింది, సిట్ అనేది లేదని చెప్పింది. ప్రపంచం అంతా ఈరోజు దుర్మార్గంగా అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా దాన్నే పట్టుకొని మనం ఆల్రెడీ చెప్పేసాము, దీన్ని మనం జనాలకు పంపించేసాము, జనాలు ఎవరు సేకరించట్లేదు, మనం దీన్ని ఎట్టయినా మళ్ళీ ఏదో ఒక రూపంలో జనాల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఇంకుంటాయా? అసలు రాబోతాయా? అసలు వస్తాయా? ఎందుకండి ఇట్లాంటి రాజకీయాలు చేయటం? దేవుడిని వదల్లా, మనుషులను వదల్లా. చిన్న విషయాన్ని రాంబాబు అక్కడ అంబటి రాంబాబుని ఆయన ఇంటి మీదకి పోయి దొమ్మి చేసి కార్లు పగలగొట్టి ఆడపిల్లలను కూడా చూడకుండా బీభత్సం సృష్టిస్తే ఆ కేసేమో స్టేషన్ బెయిల్. మనిషి ఆవేశంగా ఎవరన్నా మన మీద పడ్డప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు, కర్రతో కొట్టినప్పుడో లేదా భయం వేసినప్పుడు ఎవరి మీదనైనా నోరు జారి ఒక మాట మాట్లాడతాం. నోరు జారి ఒక్క మాట మాట్లాడిన దానికి తీసుకుపోయి సెంట్రల్ జైలు.